బ్లాగ్స్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇదిగో ఇక్కడ నేను పందిరి చిక్కుడు వేసానండి. పందిరి చిక్కుడు ఇది కింద నాటాను. పై మీదికి అల్లించుకున్నానండి. దీనికి ఎటువంటి ఎరువులు ఏమీ వేయలేదు. బాగా చిక్కుడుకాయలు చాలా కాసాయండి. దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, తీగూరలు చేసుకోవచ్చు. మంచి విటమిన్స్ ఉంటాయి దీంట్లో. పందిరి చిక్కుడు అండి. దీంట్లో గింజలు ఇంకా పుష్టికరంగా ఉంటాయండి. దీంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, బలం ఇస్తుంది. మీరు కూడా నీళ్ళల్లో వేసుకొని పెంచుకొని చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయండి. ఒక గింజ నాటామంటే వచ్చేస్తాయి. ఒకే ఒక గింజ చాలు. ఇది ఒక గింజ వేసాను, ఎన్నో అందుకున్నాను చూడండి. మీదికి అల్లుకొని కాయలు ఎలా కాస్తున్నాయో. చూడండి, దీంట్లో ఇటు ఉంచుకుంటే గింజలు వస్తాయి. ఈ గింజలు తీగూర చేసుకుంటారండి, బాగుంటుంది. మసాలా పెట్టుకొని కూర చేసుకున్నా బాగుంటుంది. ఫ్రై చేసుకుంటారు. ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ఈ చిక్కుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో చూసారు కదా ఇవాళ మన వీడియో ఏంటో. సో మన ఇంట్లో పందిరి చిక్కుళ్ళ ఫ్రై అయితే చేయబోతున్నామండి. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారా మా అమ్మ నాటిన చెట్టు ఎంత కాపు కాసిందో చూసారా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పులు కూడా పెద్దగా బాగున్నాయి. ఈ పప్పులతో కూడా మనం వేరుగా రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. సో నేను పందిరి చిక్కుళ్ళని ఒలిచేసుకొని నీట్గా కడిగి అందులో కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి మనం ఉడకపెట్టుకోవాలండి. ఎక్కువ ఉడకపెట్టుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ ఉడకబెడితే తినడానికి మనకు అంత బాగుండదు. సో అందుకని కొంచెం నీళ్లు పోసుకొని హాఫ్ బాయిల్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మనం ఇది మంచిగా ఉడికించుకుందాము. సో ఇక్కడ చూసారు కదా బాగా అయితే ఉడికిపోయింది. సో ఉడికిపోయింది కదండి, దీన్ని మనం వేరే గిన్నెలో అయితే షిఫ్ట్ చేసుకుందాము. సో ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. సో మీరందరూ కూడా ఇవి ఒక్కసారి తినండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారు. మనం ఇవి చాలా వెరైటీస్లో చేసుకోవచ్చండి. పుట్నాల పప్పు చల్లి చేసుకోవచ్చు, ఉట్టి కారంతో చేసుకోవచ్చు. సో మా అమ్మ ఇక్కడ ఓన్లీ కారం వేసి చేస్తుంది. సో ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసింది. ఇప్పుడు కొంచెం అంత ఆవాలు, కావాలంటే ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెల్లగడ్డలు అయితే వేసిందండి. ఇందులో మనం మా చెట్టు కరివేపాకు అయితే వేసుకుందాము. ఇది చాలా అంటే చాలా సువాసన వెదజల్లుతుందండి, ఫ్రెష్ కరివేపాకు. సో ఇప్పుడైతే మనం కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇదంతా కొంచెం మనకు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఏవైతే పందిరి చిక్కుళ్ళు మిశ్రమం ఉందో ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేస్తుంది. సో ఇప్పుడైతే యాడ్ చేసేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ కాయలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే అప్పుడు కమ్మగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ ఫ్రై చేయడానికి ఇష్టపడరు, ఏదో తొందరగా బాండీలో వేసి అటు ఇటు అని తీసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం లేట్ అయినా కానీ ఇలా నెమ్మదిగా సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకొని దీనిపైన కొంచెం అంతా కారం పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను. సో మేమైతే మిరప్పొడి అంటామండి. కొంతమంది ఎండుమిరపకాయలని వెల్లుల్లిపాయలని వేసి కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చగా ఫ్రై పేస్ట్ లాగా చేసుకొని ఆ పౌడర్ని కూడా వేసుకుంటారు. అది కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇంతేనండి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువైంది, మీరైతే ఆయిల్ తగ్గించుకోండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.